దేవస్థానంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. శ్రీవారి కానుకల విషయంలో మేము మరలా చెప్తున్నాం, గత ప్రభుత్వంలోనే ఈ రోజు కానీ ఎటువంటి రాజీ పదం మీరు చేసేటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి భక్తుల విశ్వాసాన్ని కాపాడడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యత అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తే మీ దోపిడీ ఏ విధంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా కిలో నెయ్యి 351 రూపాయలు ఉంటే దాన్ని అంచెలంచెలుగా పెంచి చంద్రబాబు నాయుడు 716 రూపాయలు తీసుకెళ్ళండి ఈరోజు. అంటే మీరు తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల మనోభావాలను గాయపరుస్తూ రాజకీయ వేదికగా దాన్ని మార్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల ప్రాశస్త్యాన్ని తాకట్టు పెడుతూ మరొక పక్క ఆదాయ వనరులు పెంచుకునేటువంటి విధంగా మీరు వ్యవహరిస్తూ ఈరోజు ఇందాపూర్కి సంబంధించి కేజీ 658 రూపాయలు, సంఘం డైరీ బాటా రేట్ ఇచ్చారు 600 రూపాయలు ఇస్తే బాగుంటుందని 599 రూపాయలు కేజీ, కేఎంఎఫ్ 716 రూపాయలు కేజీ. అంటే 351 నుంచి 716 రూపాయలకి ఈరోజు కేజీ నెయ్యి చంద్రబాబు నాయుడు, అంటే చంద్రబాబు నాయుడు దేవుడు సొత్తు దోచుకోవడానికి కూడా ఈరోజు వెనకాడడం లేదు. ధైర్యంగా అందుకే చెప్పాం, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు. చంద్రబాబు నాయుడు ఉండడంలో వెంకటేశ్వర స్వామి బలమైనటువంటి సెంటిమెంట్ కాబట్టి ఆ సెంటిమెంట్ ని రాజకీయంగా ఏ విధంగా వాడుకోవాలనేటువంటి ఆలోచన. ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం విశ్వాసం ఉంటే బిఆర్ నాయుడు లాంటి చైర్మన్ ని ఒక్క క్షణం కొనసాగిస్తాడా? బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ, అటువంటి దానిలో ఉండేటువంటి వ్యక్తి చేసినటువంటి పనులు, అతను వయసు ఎంత, ఆయన వయసుగా తగ్గట్టు పనులు కాకుండా ఒక పవిత్రమైనటువంటి చైర్మన్ గా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి నీచమైనటువంటి పనులు చేసి మరలా ఆయన అంటాడు దాంట్లో ఏం తప్పుందో నాకేం కనపడలేదే అంటాడు. తప్పు కనపడేదే ఉంది. ఇంకా 2 వాళ్ళ తన సొంత ఛానల్ టీవీ పైన పెట్టుకొని మాట్లాడినట్టుగా దాడి చేస్తున్నారు రకరకాల. మీ మురిగితే మేము భయపడతామా? టీవీ పేరు బీఆర్ నాయుడు మురుగులకు భయపడేటువంటి వాళ్ళమా? మీ అంతు చూస్తామంటారు, మీ సంగతి తేలుస్తా ఉంటారు, నీ అంతు ప్రజలు చూస్తారు, నీ అంతు ఈరోజు భక్తులు చీకొడుతున్నారు. బీఆర్ నాయుడు మొహాన్ని అన్నేస్తున్నారు జనాలు. ఇటువంటి వాడా, ఇటువంటి దేవస్థానం చైర్మన్ ఇదిగో సంఘటన జరుగుతున్నాయంటే కారణం ఏంటి? ఆయన ఎంతసేపటికి ఆయన కార్యక్రమాలు వేరుంటే ఆయనకి దైవచింతం లేదు, ఆయన మనశ్చింతన వేరే విధంగా ఉంది. ఆయనకి ఎప్పుడెప్పుడు అడుగుతున్నట్టుగా ఆయన వచ్చినట్టుగా మనసంతా ఎక్కడికెక్కడికి అనేటువంటివి ఆలోచన చేస్తున్నారు తప్ప ఏ విధంగా మనం దీని నుంచి ఆయన మనసంతా వెంకటేశ్వర స్వామి తప్ప మిగతా ఆత్మాల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి మీ జ్ఞాపకాలు నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అడ్డు గుర్తుకొస్తాడు మీకు కాదు. కాబట్టి అటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వాడు నిజంగా ఒక మాటతో చెప్పాలంటే అంతకన్నా సిగ్గుమారినటువంటి వ్యవహారం ఒకటి ఉండదు. దాన్ని సరే ఏది తప్పుందని మాట్లాడుతున్నాడు, ఎంత నీచోపయోగపడి అనేటువంటి వాడు అర్థమైపోయింది. ఆయన తీసుకుని వస్తున్నారు ఒకప్పుడు ఏది ఇటు చూపిస్తా అటు చూపిస్తా రకరకాలైనటువంటి వేషాధారంలో వచ్చి హాయ్ బాయ్ అంటే తప్పేంది అంటాడు. సిగ్గుతో మాట్లాడడానికి మీకు బుద్ధి ఉందా? హాయ్ బాయ్ అంటే తప్పే ఉందా?